నంద్యాల జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ను వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నేతలు స్థానిక రైతులు మంగళవారం పరిశీలించడానికి వెళ్లారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట పొలాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం త్రాగునీరు, పశువుల దాహార్తి తీర్చేందుకు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయాలని కోరుతూ వారు ఈ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమయంలో రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వర్షాభావంతో సాగునీరు అందించే పరిస్థితి కనిపించడం లేదని, కనీసం ప్రజలకు తాగునీరు, పశువులకు నీటిని అందించేందుకు రిజర్వాయర్ నుండి కొన్ని క్యూసెక్కుల నీటిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ చీఫ్ ఇంజనీర్కు తెలియజేశారు. గోరుకల్లు రిజర్వాయర్లో నీటి నిల్వలను పరిశీలించేందుకు తమ నేతలు, రైతులు వెళ్తుంటే అధికార టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా పోలీసులను మోహరింపజేసి అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో స్థానిక రైతుల పరిస్థితి మరియు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని హెచ్చరించారు. అంతేకాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి వల్ల సాధ్యమైందన్నారు. తండ్రి బాటలోనే నడిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి, నీటి పారుదల సౌకర్యాల కల్పనకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే తాగునీరు, సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటన కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి రామ లక్ష్మయ్యతో పాటు పాణ్యం, గడివేముల మండలాలకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాణ్యం మండలానికి సంబంధించిన, గడివేముల మండలానికి సంబంధించిన నాయకులు అందరితో కలిసి ఈరోజు గోరుకల్ రిజర్వాయర్ చూడాలా, ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని టీఎంసీ నీళ్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇదికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులను మాత్రం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మాత్రం వాళ్ళకి తెలిసినంత మాత్రం ఏ రాజకీయ నాయక పార్టీలకు ఎవరికి తెలియని పరిస్థితి. మేదో ప్రశాంతంగా మేము గోరుకల్ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంతవరకు నీళ్లు నిలబెట్టడానికి అవకాశం ఉంది అనేది తెలుసుకోవడానికి, దాంతోపాటు ఎన్ని టీఎంసీలు ఇప్పుడు వచ్చే నీళ్లతో ఎన్ని టీఎంసీలు నిలబెట్టడానికి అవకాశం ఒకసారి చూసి పోదామని రైతులందరం కలిసి, దాంతోపాటు నగిరి గాలేరుకు నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది 1500 క్యూసెక్. మేము సిఈ గారితో ఇప్పుడు మాట్లాడడం వాళ్ళ ఇంజనీర్లతో అందరితో మాట్లాడడం జరిగింది. గత 2004 నుంచి కూడా ఈ ఎస్ఆర్బిసి ద్వారా నీళ్లు ఇడ్చడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేదేమంటే, మీరు నగిరి గాలేరుకు అక్కడ కూడా 1500, దాంట్లో ఒక 300, 1200 అక్కడ వదిలిపెట్టండి, 300 తీసుకొని ఇంకొక 700 కలిసి 1000 క్యూసెక్లు ఈ ఎస్ఆర్బిసి ద్వారా కూడా వదిలిపెట్టండి. ఈ ప్రాంతంలో ఉండే పాణ్యము, నందవరము, బనగానపల్లి ఇక్కడ ఉండే ఏదేదైతే కుంటలు, చెరువులు ఉంటాయో అవన్నీ కూడా అంటే ఈ నీళ్ళతో కొద్దిగా అంటే బోర్లన్నీ కూడా ఇప్పుడు చాలా బోర్లన్నీ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఈ నీళ్లు పడితే కొద్దిగా ఈ బోర్లకు అన్నిటి కూడా నీళ్ళు అవుతుంది. ఆ కాలువలో నీళ్లు పడితే మాత్రం ఎక్కడైనా చిన్న చిన్న గుంతలు ఉంటే కూడా అవి కూడా నీళ్లు నిలబడి పశువులకు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు తాగడానికి కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసమే ఈరోజు రైతులతో అందరితో కలిసి వచ్చి మేము ఈరోజు ఈ గోరుకల్ రిజర్వాయర్ చూసి ఒకసారి ఆఫీసర్లతో మాట్లాడాల్సి మాత్రం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఏదో టెర్రరిస్ట్ మాదిరి మొత్తం అంతే ఏదో ఆ గోరుకల్ రిజర్వాయర్ని ధ్వంసం చేయడానికి పోతున్నాం అనుకుంటున్నారో లేక ఏమో తెలియదు. కానీ మొత్తం మమ్మల్ని అడుగడుగున కూడా పోలీసులు పాణ్యం దాటిన తర్వాత అక్కడ పోలీసులు మాట్లాడి నిలబెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలువను చూడడానికి కూడా మమ్మల్ని ఎస్ఆర్బిసి మన గోరుకల్ రిజర్వాయర్ కట్ట చూడడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వకుండా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ ఒక భయం పుట్టుకుంది. మేము ఈ 2 సంవత్సరాలైనా కూడా ఏం చేయలేకపోయినాము. అది మాట్లాడతాను, నేను ఖచ్చితంగా మాట్లాడేటోళ్ళం ఎట్లా మాట్లాడతాము.
మీరు అధికారం లేనప్పుడు ఏం మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము సీఎం చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తాగడానికి మాకు ఎస్ఆర్బిసి తరఫున ఒక 10 రోజులు ఇవ్వండి, మళ్ళీ మీకు నీళ్లు దండిగా ఉండి రిజర్వాయర్లో ఉంటే అప్పుడు పంటలు కడుగుతాం తప్ప, లేకుంటే మిమ్మల్ని పంటలు కడిగే ప్రసక్తి లేదు. ముందు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమని చెప్పాలి ఇవ్వాలని చెప్పి నీళ్ళు వదిలిపెట్టి దానికి సి గారు మాకు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. సరే 2 రోజుల తర్వాత మళ్ళీ చూస్తాం. ఖచ్చితంగా అధికారులు అందరినీ కూడా కోరేది ఒకటే, దీంట్లో ఏదో మేమేదో నీళ్ళు ఇవ్వాలనేది మాది కానే కాదు. ఆ ప్రాంతంలో ఉండే ఈ పాణ్యము మండలము, బనగానపల్లి మండలానికి సంబంధించిన ఇవన్నీ కూడా నీళ్లు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పశువులకు అన్నిటి కూడా ఇబ్బంది లేకుండా ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెడితే నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఆ పక్కన ఉండే చిన్న కుంటలు కానీ అవన్నీ కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అని ఒక్కసారి పరిశీలించమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే, వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా మేము ఏం చేయాలని మళ్ళీ ఆలోచన చేసుకున్నాం. ఈ రైతులందరూ కూడా పాపం ఎదురు చూసే పరిస్థితి. మాకు పంటలు వద్దులే, కనీసం మా పశువులన్న బతికించుకోవడానికి తాగడానికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిగితే ఇంత పోలీసులు, ఇంత పెద్ద వ్యాన్లను మొత్తం తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థని తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఒకసారి అందరు కూడా మేమేదో టెర్రరిస్టం కాదు, మేమేదో ఆడ ధ్వంసం చేయడానికి కాదు, ఉండే పరిస్థితి ప్రభుత్వానికి తెలియజెప్పడానికి, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు తెరిపేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తప్ప ఓటు కళ్ళదేదో మాదేదో మేమేదో ఇదే చేయాలని ఓటు అనేది ఏమీ లేదు. రైతులకు న్యాయం చేయడానికి మా బాధ అంతా ఏమంటే, ఈ గోర్కల్ రిజర్వాయర్ కష్టపడి పనిచేసిన వాళ్ళం మేము. పివి నరసింహారావుతో పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత దివంగత నేత రాజశేఖర్, అందరికంటే ఈ రాజకీయ నాయకులకు అందరికంటే ఎక్కువగా కృతజ్ఞత చెప్పాల్సింది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కృతజ్ఞత చెప్పాలి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మన గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేసి ఈరోజు ఈ ప్రాంత రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత నగిరి గాలేరు మనం కూడా దాన్ని ఓపెన్ చేసి దాని ద్వారా కూడా నీళ్లు పారేయడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ వాళ్ళు లిఫ్ట్ ద్వారా వాటర్ తీసుకుంటున్నారు, కరెంటు ద్వారా వాళ్ళు కూడా నీళ్లు తీసుకుంటే మనం అన్యాయం అయిపోతాం అనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంతా కూడా పూర్తి చేసి 90% అయిపోయింది. కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం అని పని చేయకుండా కేవలం 10% డబ్బులకు మోటార్లు బిగిస్తే మనం ఇప్పుడు 7,500 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి. తానే 40,000 క్యూసెక్కులు 7,500తో పాటు మనం ఆ మోటార్లు వదిలిపెట్టుకుంటే కనీసం ఒక 30,000, అంటే దగ్గర ఒక 40,000 మనం కూడా ఒక 10-15 రోజులలో ఈ గోర్కల్ రిజర్వాయర్ మనకు అంత అవసరం కూడా లేదు. ఒక వారం రోజుల్లోనే నిండిపోయాయి. మనం ఈ అవుకు రిజర్వాయర్తో పాటు మైలవరం, గండిపేట కూడా నింపి మనం అంతో ఇంతో ఎస్ఆర్బిసి కాలువలకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితిలో ఉండినాం. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మన రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద పూర్తి అయిపోయిందంటే ఈరోజు ఈ పరిస్థితే లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసి 90% పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మోటార్లు బిగించి పూర్తి చేయమని, అదేవిధంగా తెలంగాణ వాడే నీళ్లను కూడా వాళ్ళతో మాట్లాడి ఉండేది 168 టీఎంసీల నీళ్ళే ఎస్ఆర్బిసి శ్రీశైలం రిజర్వాయర్లు, ఆ నీళ్లు తగ్గిపోకుండా కనీసం కొద్ది రోజులన్నా మనం పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు మనకు రావడానికి అవకాశం ఉండే విధంగా వాళ్ళని కొద్ది రోజులు స్టాప్ చేపిస్తే మొత్తం వాళ్ళందరికీ కూడా ఈ కరెంటుతో పాటు ఇంకా లిఫ్ట్ ఇవన్నీ కూడా కొన్ని ఒక 20 రోజులు ఒక నెల రోజులు కింద స్టాప్ చేపించేస్తే మనకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది. అది చేయమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇది రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రతిపక్ష పార్టీగా రైతుల కోసం, రైతులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఇంతమంది రైతుల వాళ్ళ ఉండే ఆక్రోశం ఏమనేది కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి రైతుల కోసం మేము చేయడానికి అన్నిటికీ సిద్ధంగా ఉంటామని సందర్శించడం రావాలని వచ్చినాము. అది కాటసాని రాంభూపాల్రెడ్డి నాయకత్వంలో. కాటసాని రాంభూపాల్రెడ్డి గారు ఈ ఏరియాలో పడుతున్న రైతుల బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, నీళ్లతో ఎంత సతమతమవుతారని చూసి ఆయన ఈ సందర్శన పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు, ఎస్ఆర్బిసి ఇంజనీర్లు వద్దని చెప్పడం జరుగుతుంది. అయితే వద్దని చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పి రైతులు అనుకోవచ్చు.
అదే సిఈతో ఎస్సీతో అందరినీ మాట్లాడినాడు. మాకైతే గాలేరు నగర్కి ఇవ్వడం మేము వద్దని చెప్పడం లేదు. అక్కడ ఒక 300 తగ్గించి ఇక్కడ ఒక 700 కలిపి 1000 క్యూసెక్లు నీళ్లు వదిలితే ఎస్ఆర్బిసి కెనాల్కి ఇవి కూడా డైరెక్ట్ అవుకే పోతాయి. కానీ అట్ట వదలడం చాలా అన్యాయం. అది ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారో మాకంతా తెలుసు, కానీ పేర్లు చెప్పడం బాగుండదు. అది ఈ స్వార్థంగా ఉండే రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎవరు చరిత్రలో ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. స్వార్థం అనేది ఉండకూడదు, అందరు బాగుండాలా, అందులో మనం ఉండాలనేది ఉండాలా. ఈ రైతులు చూసే గోర్కల్ రైతులు 1800 ఎకరాలు త్యాగం చేసిన రైతులు గోర్కల్ గ్రామస్తులు, వాళ్ళకు కూడా నీళ్లు లేకుండా ఉంటే తాగడానికి వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఒరే సార్, అదే సార్, ఒరే నీకు నార లేదు, ఒరే నీకు లేదు అవకాశం. రాంభూపాల్ రెడ్డి మాటనే వేదం. ఈ రిజర్వాయర్ నిజంగా మనం కొన్ని విషయాలలో కొంతమందిని పొగడాలంటే, రిజర్వాయర్ ఇది ఈడ గోర్కల్ రిజర్వాయర్ ఈడ నిర్మించారంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి పుణ్యం. ఆ రోజు మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి సార్ మర్చిపోతే పోయి అన్న ఈడ ఇబ్బంది అవుతాయన్న మనం మాట చెప్పినామన్నా అని రిజర్వాయర్ను తయారు చేయించి మళ్ళా మేనిఫెస్టోలో కల్పించిన వ్యక్తి ఘనత మన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిది. ఇది ఒక్కటే కాదు, ఏ రోజు రైతులు కష్టాలలోనే కానీ రాంభూపాల్ రెడ్డి గారు ముందుండి, అంతకుముందు కూడా అవి తయారు కాకుండా ఉంటే ఎక్కడెక్కడ తండ్లలో దించి పొక్లైన్లు తీసుకొని చేయడం జరిగింది. గోర్కల్ రిజర్వాయర్ కూడా కింద అండర్ గ్రౌండ్లో పోతున్నాయంటే ఇమ్మీడియట్గా గ్రౌటింగ్ చేయించినాడు రాజశేఖర రెడ్డి సార్. అదేవిధంగా ఇక్కడ ఇది తెగిపోయి నీళ్లు నిలబెట్టడానికి లేకుండా గ్రీన్ కోలతో మాట్లాడి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈ రోజు కూడా బిల్లు వచ్చిందో లేదో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యే గారు బంగపోయి బతిమలాడి పెట్టి మరి 9-11 టీఎంసీ పెట్టిన ఘనత కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. మీరు గమనించాలా, గుర్తించాలా ఎవరు పని చేస్తారనేది. అందుకే అడగడం జరిగింది. సిఈ గారితో మాట్లాడినాడు. సిఈ గారు 2 రోజుల్లో ఖచ్చితంగా చెప్తామన్నా, ఏదో ఒక రకంగా వదులుతామనే చెప్పడం జరిగింది కబీర్ సారు. దాన్ని ఉద్దేశించి పోలీసులకు వీళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మనం సరే రేపు ఎల్లుండిలో ఏమవుతుంది రిజర్వాయర్ నుంచి చూడకుండా పోవడం జరుగుతుంది. ఇదైతే చాలా ఘోరం. రైతుల పరిస్థితి బాగాలేదు, అర్థం చేసుకొని పాలకంలో ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులందరూ గుర్తించి పేర్లు అవసరం లేదు, ఖచ్చితంగా నీళ్లు వదిలిస్తే చాలా బాగుంటుందని చెప్తూ ఇంత గడివేముల నుంచి పానెండు వచ్చిన రైతులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ముగిస్తారు. ఈ రోజు గోర్కల్ రిజర్వాయర్ సందర్శన కోసం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంతో ఈ గోర్కల్ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎంతో ప్రభావం వస్తుంది, ఏం కదా చూడడానికి వస్తే ఈ పోలీసు వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మేమేం పోయి ఆడ గేట్లు పగలగొట్టి షట్టర్ ఎత్తి దించేది ఏం లేదు. మేము చూసి ఆ కట్ట కుంగిందంటే ఆ కట్ట కుంగిన దానికి ఎంతవరకు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ కాంట్రాక్టులు చేస్తున్నారు, ఇప్పుడు ఎంతవరకు నీళ్లను స్టాగ్నేషన్ చేయొచ్చు, ఎంతవరకు నిలబెట్టవచ్చు అంటే వీళ్ళు 11 టీఎంసీలు అని చెప్తున్నారు. కానీ మాకు అధికారికంగా వచ్చిన లెక్కల ప్రకారం 5-6 టీఎంసీల కన్నా నిలబెట్టడానికి లేదు. ఎందుకంటే కట్ట కుంగిపోతున్నది. ఇప్పుడు వచ్చిన నీళ్ళని కూడా అవుకు రిజర్వాయర్కు తాగడానికి అంటున్నారు, కానీ ఈ గాలేరు నగరి అందరి నుంచి పంపిస్తున్నారు. గాలేరు నగరి పుట్టి 2-3 సంవత్సరాలు కూడా కాలేదు. ఎస్ఆర్బిసి కాలువ పుట్టి ఈ గోర్కల్ రిజర్వాయర్ పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి కూడా ఈ ఎస్ఆర్బిసి ద్వారానే అవుకు రిజర్వాయర్కు పంపించవచ్చు, అన్ని గ్రామాలకు వస్తాయి. కానీ మేము అడిగేది ఆ గాలేరు నగర్ నుంచి కాకుండా ఎస్ఆర్బిసి మెయిన్ ఛానల్ నుంచి అన్ని పంపిస్తే ఈ ఎస్ఆర్బిసి ఆయకట్టు కింద ఉన్న గ్రామాలలో నీళ్లు ఇంక్రీజ్ అయ్యి బోర్లలో నీళ్లు వచ్చి తాగడానికి నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో మేము అడుగుతుంటే వాళ్ళు గాలేరు నగర్ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ ఈ పాణ్యమూలు ఏమైనా పర్వాలేదు, ఎస్ఆర్బిసి నుంచి అక్కడ గాలేరు నగర్ నుంచి అవుకు రిజర్వాయర్కు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ గోర్కల్ రిజర్వాయర్కు భూములు ఇచ్చి అన్ని చేసి నాశనమైన రైతులకు తాగడానికి నీళ్లు లేకున్న పరిస్థితి ఉంది. కనుక ఎస్ఆర్బిసి కాలువకు ద్వారా నీళ్లు పంపిస్తే మేమేం పైర్లు వేయడం లేదు, ఇప్పుడు వేసినా కానీ నీళ్లు వచ్చే పంటలు పండుతాయని నమ్మకం లేదు. కనుక మాకు తాగడానికి ఒక 5 వారం రోజులు నీళ్లు ఇవ్వమంటూ కూడా ఇవ్వకున్నారు. కనుక ఈ ప్రభుత్వము ఈ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డగిస్తున్నారు. మేమే కట్ట కుంగింది ఎంతవరకు చూస్తామని పోతే కూడా పంపించుకున్నారు. కనుక మాకేదో మా ఎమ్మెల్యే గారు మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే సిఈ గారు కూడా 2 రోజులు టైం ఇవ్వని చెప్పారు. ఆ 2 రోజులు చూసిన తర్వాత వచ్చి అప్పుడన్నా మమ్మల్ని పంపిస్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వద్దున్నా మాకు పర్మిషన్ లేదు, మిమ్మల్ని పంపించడానికి లేదు, 2 రోజులు వచ్చినాక చూడారంటే అప్పుడు ఎవరు వస్తారో ఇప్పుడు వచ్చిన వాళ్ళు పంపిస్తున్నారు. కనుక దయచేసి తాగడానికి నీళ్ళు ఇవ్వమని మేము అడుగుతున్నాం, పంటలకు నీళ్ళు అడగలేదు. కనుక ప్రభుత్వం కూడా ఆలోచించి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, లేకుంటే మాకు ప్రతి ఒక్క గ్రామానికి ట్యాంకర్ల ద్వారా ఇస్తారా, లేకుంటే పైప్ లైన్ వేస్తారు. ఇప్పుడు మామూలుగా బుగ్గన రాజేంద్రారెడ్డి డోన్కు నీళ్ళు తీసుకుపోయిన పైప్ లైన్ వేసి ఇట్లా మాకు కూడా కాలువకు నీళ్ళు లేకుండా పైప్ లైన్ వేసి ప్రతి ఒక్క గ్రామానికి తాగడానికి నీళ్లు లేదా ట్యాంకర్ల ద్వారా ఇస్తారా చెప్పండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు పాణ్యం మండలం గడివేముల మండలం రైతుల వల్ల మొత్తం ఏకతాటి వచ్చి ఈ రిజర్వాయర్ మీద
ఖచ్చితంగా ఎస్ఆర్బీసీకి ఆల్రెడీ చెరువులకు బోర్లు ఎండిపోతున్నాయి. కనీసం పశువులకు మేపు నీళ్లు లేక కూడా కషాయం పంపించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు రిజర్వాయర్ కష్టపడి ఆ రాంభూపాల్ గారు ఆ రోజు ఫ్యాక్షన్ నుండి కూడా ఆ ఫ్యాక్షన్ లెక్క పెట్టకుండా పాదయాత్ర చేసి ఈ గోర్కల్ నుండి కర్నూలు వరకు కష్టపడి చేసినది రాంభూపాల్ గారు. ఈ రోజు కనీసం చెరువులో రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయా, ఎన్ని నీళ్లు వచ్చినాయి, ఆ కాంట్రాక్టర్లు ఎంతవరకు పనిచేసినారని సోన్ని కూడా వాడిని కూడా ఇవాళ ఈ పోలీసు బందోబస్తును పెట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కనీసం ఈ మండలంలో తెలుగుదేశం లీడర్లు ఎంతసేపు ఉన్నా దాస్కనికి తప్ప రైతుల గురించి ఏ ఒక టీడీపీ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఈ ఇళ్ళ కాడికి వచ్చే వాళ్ళను ఏదో ఒకటి తీసుకొని ఎమ్మడబడి కొట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి దయచేసి అధికారులను కూడా మా ఎమ్మెల్యే గారు మేము రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్లు ఇడిపియాలని అధికారులతో కూడా మాట్లాడినాడు. కానీ ఈ పోలీసులు అనేది ఇంత దుర్మార్గంగా పానెం బస్టాండ్ నుండి గోర్కల్ దాకా కూడా ఇంత అబ్జెక్షన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. కాబట్టి కానీ ఈ వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచన చేసి మేము వాళ్ళు చెప్పినట్టే మా నాయకుడు కూడా ఏదో వద్దుపా సరే 2 రోజుల వరకు చూస్తామని చెప్పి ఈరోజు మేము వెనక్కి తిరిగిపోవడం అయింది. మేము ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చినప్పుడల్లా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ ఇచ్చిపోయే వాళ్ళము. కానీ ఈ టీడీపీ గవర్నమెంట్లో కనీసం కట్ట ఎక్కి ఎన్ని నీళ్లు ఉన్నాయని సున్ని కూడా మాకు అర్హత లేకుండా అయిపోయింది. మా పొలాలు పోయి మా మండలంలో ఉండి ఎక్కడో అవుకు మండలానికి నీళ్లు పోతున్నాయి. ఈ భూపన్పాడు, పాణ్యం చెరువు, ఆలమూరు చెరువు, ఒడ్డుగండ్ల చెరువు, జూటూరు చెరువులో కూడా నీళ్లు నింపమని అడుగుతున్నాం. మేము వ్యవసాయం గురించి కూడా మేము అడగలేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత